వారం రోజుల క్రితం మా అబ్బాయి చనిపోయాడండి. యాక్సిడెంట్ అయింది. సాయి కాలేజీలో చదువుకుంటున్నాడు. కాకినాడ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి పెద్దాపురం చనిపోయాడండి. అంటే ఏం జరిగింది అసలు? బాబు చనిపోవడానికి కారణం ఏంటి? ముందైతే ఏం తెలీదండి. తెల్లవారుజామున మీ బాబు ఇలా యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందండి. వెళ్ళి చూసేటప్పటికి బాబు చనిపోయి ఉన్నాడు. పోస్ట్‌మార్టం అయిందండి. ఇంటికి తీసుకొచ్చాము. తీసుకొచ్చాక బంధువులు చాలా హింస పెట్టారండి. సీసీటీవీలు అయ్యి పగలగొట్టేసి హార్డ్ డిస్క్ పట్టుకుపోయి. ఇదంతా ఆ రోజే జరిగిందా? ఆ రోజే జరిగింది. హార్డ్ డిస్క్ తెల్లారి పట్టుకుపోయారండి. ఆ రోజంతా రకరకాలుగా మాట్లాడారండి. ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు. రకరకాలుగా అంటే ఏం మాట్లాడారమ్మా అసలు? తిట్టారండి బాగానే. హింసించారు. ఇది చేసిన వాళ్ళందరూ మీకేమవుతారు అసలు? మిమ్మల్ని ఎవరైతే ఇలాగా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారమ్మా? చెప్తాను. చెప్పమ్మా సరి. నక్కా హైమావతి, నిమ్మల సుబ్బలక్ష్మి, నిమ్మల సూరిబాబు, రామశెట్టి రామ్మూర్తి, నక్కా సత్యనారాయణ, నక్కా పెద్దిరాజు, నక్కా వెంకట్రావు, నక్కా బుజ్జి, ఇంకా బంధువులు ఉన్నారండి. వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పారో అసలు మీకేమవుతారు వరుసకి? ఎవరి తరపు వాళ్ళండి వాళ్ళు? నా భర్త తరపు వాళ్ళండి. మొత్తం మీ భర్త తరపు వాళ్ళు. మొత్తం ఆస్తి గురించి ఇదంతా చేశారా? అవునండి. ఆళ్ళకి ఇందులో ఏమన్నా మీ ఏదైతే ఆస్తి ఉందో వాళ్ళకి కూడా వాటా ఉందా? ఇదంతా మూకుమ్మడి ఆస్తా? లేదండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ అబ్బాయి చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడే వెంటనే వీళ్ళు మీ మీద దాడి చేయడం అనేది జరిగిందా? మాటలతో హింసించారండి.